వినాయకుడు అంటే హైట్ పెడుతుంటారు, లేకపోతే వెడల్పు ఉండాలి, చాలా పెద్దగా ఉండాలనుకుంటారు. కానీ అవతారాలు 10 కనిపిస్తున్నాయి. ఇక్కడ అంటే అసలు ఏ దేవుడు ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? ప్రతి 15, 16 ఫీట్ల వరకు పెట్టినాం. హ్మ్. కాకపోతే ఈసారి మళ్ళీ ప్రత్యేకంగా ఉండాలని చెప్పి పోయినసారి మత్స్యావతారంలో తీసుకొచ్చిన వినాయకుడిని. అదేవిధంగా ఈసారి ఈ గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ 10 అవతారాలు అందరికీ బాగా నచ్చింది కాబట్టి 10 అవతారాలు ఉన్న ఉద్దేశంతోటి ఫస్ట్‌ది వరాహ అవతారం, ఓకే. సెకండ్‌ది మత్స్యావతారం, హ్మ్. థర్డ్‌ది బుద్ధ అవతారం, ఫోర్త్‌ది పరశురామ అవతారం, ఫిఫ్త్‌ది రామ అవతారం, సిక్స్త్‌ది వామన అవతారం, సెవెంత్ కృష్ణ అవతారం, ఎయిత్ కల్కి అవతారం, నైన్త్ కూర్మ అవతారం, 10th లక్ష్మీ నరసింహ అవతారం. ఈ అవతారాలు అన్నీ చూసిన తర్వాత మా మెంబర్స్కి అందరికీ చాలా బాగా నచ్చడంతో మనం ఇదే కావాలని సెలెక్షన్ చేసినాం. ఇది ప్రజెంట్ 1,20,000 రూపాయలు. అయినా కానీ మాకు ఇచ్చే దాత వెనకడుగు వేయకుండా ఇది చాలా బాగుందన్న ఉద్దేశంతో ఆయన కూడా ముందుకొచ్చి మాకు డబ్బు రూపేణ వస్తు రూపేణ అన్ని సహాయ సహకారాలు అందించుట్లా మేము ఇంత ఘనంగా ఈడ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి అంటే జరుగుతుంది. ఇలాంటి విగ్రహం నాకు తెలిసి తెలంగాణలో కూడా ఎక్కడా తెలంగాణలో లేదనుకుంటా. ఇప్పటివరకు ఎక్కడా మీరే లేదు. ఫస్ట్ అనుకుంటా. మేమే ఫస్ట్ పెట్టాలి. అంటే మా సర్కిల్లో ఏది చేసినా కానీ మా యూత్ నుంచే ఫస్ట్ బయటికి వెళ్ళాలి. ఆ తర్వాత మాకే అంటే మేము ఫస్ట్ అన్నిటికీ ముందు పడాలనే ఉద్దేశంతో ఎక్కడ ఉండొద్దు, మన దగ్గర ఉండాలి అన్న ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది.